లీగల్‌గా ఎంపీ మిథున్ రెడ్డికి వచ్చిన బెయిల్ విషయంలో మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాం. అరే జిలేబీలు ఊరికనే హడావిడి చేయకండి. నానా విధాలుగా రోదిస్తూ, రకరకాలుగా శోకాండాలు పెడుతూ, ఆర్తనాదాలు చేస్తూ, జుట్టు పీక్కుంటూ, చొక్కాలు చించుకుంటూ ఏదేదో చేయకండ్రా బాబు. కావాలంటే హైకోర్టుకి వెళ్తుంది సిఐడి. మీరు వారి తరపున కావాలంటే ఏదన్నా ఇంప్లీడ్ అవ్వండి అని కూడా చెప్పాం. ముఖ్యంగా మాజీ జడ్జి అని చెప్పుకునే ఒక సొంటకి ఇదే రకంగా కూడా మనం తలంటాం. అయితే ఇప్పుడు మనం అంచనా వేసినట్లే సిఐడి అంటే సిట్ ఎంపీ మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. రేపు మండేనే అంటే అక్టోబర్ 6వ తారీఖునే అది విచారణకు రాబోతుంది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గారు దీన్ని జ్యోతిర్మయి ప్రతాప్ గారు దీన్ని రేపు విచారించబోతున్నారు. అంటే అక్టోబర్ 6న. వీళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే సిఐడి చాలా సింపుల్. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని చెప్పి పిటిషన్ వేశారు. ఏం చెప్తుంది ఏసీబీ? అరే అసలు ఇదేంటి సార్, ఇలా ఎలా వేస్తారు సార్? మరి అరే అసలు ఇట్లా ఇస్తే ఎలా సార్? ఆయన బెయిల్ కండిషన్స్ కూడా ఉల్లంఘిస్తున్నాడు సార్ అని ఒకటి. రెండవది, ఇప్పుడు అంటే వాదన సందర్భంగా అది కానీ వేసిన పిటిషన్లో ఉన్న డీటెయిల్స్ ఏంటంటే, ఈయన మిథున్ రెడ్డి గారట తాను ఉన్నటువంటి నేర చరిత్ర వివరాలు పొందుపరచట్లేదట. దీన్ని తీవ్రంగా పరిగణించాలి యువర్ ఆనర్ అని అడగబోతున్నారు. వాస్తవానికి ఆ రోజునే న్యాయమూర్తి గారు చేసినటువంటి అబ్జర్వేషన్స్ని మనం క్లియర్గా చెప్పాం. ఆయన రాజకీయాల్లో కొన్నేళ్లుగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద రాజకీయ కేసులు ఉండటంలో వింత ఏముంది? అవి చూపించి మీరు బెయిల్ని కాదని ఎలా అంటారు అని అడిగారని మనం స్పష్టంగా చెప్పాం. సో ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని, నేరాలని, నేర చరిత్ర వివరాలని పేర్కొనలేదు అనడం చూత తప్పు. మేబీ ఇంకా బలమైనటువంటి ఆధారాలు నేను అనుకుంటుంది, ఇప్పుడు ఆయన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు యువర్ ఆనర్ అని చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఆయన బెయిల్ ఉల్లంఘన అంటే ఇచ్చిన షరతుల్ని ఉల్లంఘించారు అనడానికి ఆధారాలు ఉండవు. కేసుల గురించి ఆయన ఎక్కడ మాట్లాడలే. నా మీద పెట్టిన కేసు గురించి ఇది అని చెప్పాడు తప్పితే మరొకటి కాదు. ఇదంతా కూడా జడ్జి గారి విచక్షణ. ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద సిఐడి ఏ రకంగా వాదిస్తుంది అన్నదాన్ని బట్టి ఉంటుంది. బెయిల్ పిటిషన్ని కొట్టేసిన 10 రోజులకే ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని కుదరదు అని చెప్పబోతున్నారు. కానీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన 10 రోజులకే మళ్ళీ బెయిల్ ఇవ్వడం అంటే, ఇక్కడ బెయిల్ పిటిషన్ కొట్టివేయాల విచారణ సాగుతుంది అంటున్నారు కాబట్టి రిమాండ్ని పొడిగించారు, విచారణను వాయిదా వేశారు. అంత మాత్రం చేత విచారణను వాయిదా వేయడమే బెయిల్ని కొట్టివేయడం కింద వర్ణిస్తే అది తప్పవుతుంది. సుప్రీంకోర్టులు ఏం చెప్పాయి అనేది పక్కన పెడితే, కాసేపు ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం, ఛార్జ్ షీట్ దాఖలు అయిపోయింది కాబట్టి బెయిల్ ఇచ్చేసేయాలి అనడం అనేది తప్పు అనేది ఏసీబీ ఇచ్చినటువంటి బెయిల్ని తప్పు పట్టడానికి సిట్ వాడుకోబోతుంది. అంటే ఛార్జ్ షీట్లు వేసేసారు కాబట్టి డిఫాల్ట్గా బెయిల్ ఇచ్చేసేయచ్చు అనేదాన్ని కుదరదు ఈ కేసులో అని వాదించబోతుంది. బట్ మీరు ఎన్ని రోజులు ఇలా వాయిదా వేస్తారు, బెయిల్ వద్దని చెప్తారు? సాక్ష్యాధారాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా. సాక్షుల్ని బెదిరించారు అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? సాక్షుల్ని తారుమారాలు చేస్తారు, ఆధారాలను తారుమారాలు చేస్తారు అనడానికి అవకాశం ఎంత? ఇవన్నీ కూడా హైకోర్టులో ఖచ్చితంగా విచారణకు వస్తాయి, ప్రశ్నలు వేస్తారు. దానికి సమర్థవంతమైన సమాధానం సిఐడి దగ్గర ఉందా అనేది హైకోర్టు చూస్తుంది. లేదు, ఇప్పుడు రేపు విచారణకు వచ్చినా కూడా ఏంటంటే, బెయిల్ ఇచ్చిన వ్యక్తికి కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా బెయిల్ని రద్దు చేయకపోవచ్చు నాకున్న అంచనా ప్రకారం. సో రేపు విచారణకు వచ్చిన అక్టోబర్ 6వ తారీఖు అది వాయిదా మాత్రమే పడుతుందనేది నేను అనుకుంటుంది. 80% అదే జరుగుతుంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందే కదా. ఇప్పుడు ఎవరికైతే రిలీఫ్ దక్కిందో ఆ వ్యక్తికి తెలియకుండా ఆ రిలీఫ్ని దాదాపుగా రద్దు చెయ్యరు. ఇది లీగల్ పరిజ్ఞానం. ఏం జరుగుతుందన్నది అక్టోబర్ 6వ తారీఖు కోర్టులోని పరిణామాల మీద మాట్లాడుకుందాం. బాయ్.